ఓకే. ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్తుండేది. అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పొలాల్లో ల్యాండ్ చేశాడు. పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది సాయంకాలం. అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ వెళ్ళాలి, యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి. చాలా పెద్ద బిరుదిస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిస్ లైఫ్ అనేసి. బయటకు చూస్తూ దూరంగా ఒక విలేజ్ కనిపించింది, పరిగెట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. రిక్వెస్ట్ చేశాడు, నన్ను అహ్మదాబాద్ దాకా దింపుతావా అనేసి. అలాగే సార్ దింపుతా అన్నాడు. ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్య ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి. 5:30 కారు అయిపోయింది. అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట, వర్షం, విపరీత వర్షం ఆరంభమైపోయింది. ఆ కారు వాడు చెప్పాడు, సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్, ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు, మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని. ఇతని తాలూకు ఇరిటేషన్, ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా లైఫ్ నష్టం అయిపోతుందా అనుకున్నాడు. బట్ ఏవైనా సరే నో ప్రాబ్లం, ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న దీపం వినిపిస్తుంది, దూరంగా కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. చేస్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసింది. చేస్తే చెప్పాడు, అమ్మా నేను నా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను